వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. అరకులోయలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా యోగా ఆంధ్ర కార్యక్రమం స్థానిక ట్రైబల్ మ్యూజియంలో 1000 మందితో యోగా సాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, విజయనగరం ఆర్టీసీ చైర్మన్ సిఆరి దొన్నురూరా, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగా చేయడం వల్ల మానసిక ఒత్తిడిని అధిగమిస్తారని, ఆరోగ్యంగా ఉండటకు ఎంతగానో దోహదపడుతుందని, ప్రతి ఒక్కరూ ప్రతిరోజు యోగా చేయడం వల్ల శరీరంలో గల రుగ్మతలను తగ్గించడంలో, అలసట, ఒత్తిడి తగ్గించడంలో ఎంతో దోహదపడుతుందని తెలిపారు. యోగా మాసంగా మాసమంతా కూడా ప్రత్యేకమైన యోగాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు. పాదాలను ముందుకు చాపండి. ప్లేస్ అడ్జస్ట్ చేసుకోండి. అందరూ ముందు వాళ్ళకి తగలకుండా. ఇప్పుడు మీ 2 పాదాలని ఇలా మడుచుకోండి. మీ మోకాల దగ్గర నుంచి మడిచి ఎంత దగ్గర ఊపిరి పీల్చుకోండి. ఊపిరి వదులుతూ మీరు వెనక్కి ఎంతవరకు వంచగలరో అంతవరకు వంగండి. నెమ్మదిగా చేయండి. ఎక్కువ స్ట్రెస్ చేయొద్దు. నడుము మీద ఎవరైనా నడుము ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఇది చేయకండి. ఊపిరి పీల్చుకుంటూ కమ్ టు నార్మల్ పొజిషన్. అగైన్ ఇన్హేల్, ఎక్స్హేల్ అండ్ బెండ్ బ్యాక్. ఊపిరి వదులుతూ వెనక్కి వంగండి నెమ్మదిగా. నీస్ వంచకూడదు. ఎక్కువ స్ట్రెస్ చేయకండి. ఇది మనం రోజు ప్రాక్టీస్ చేస్తుంటే మనకు అలవాటు అవుతుంది. ఒకటే రోజులో రాదు. కమ్ టు నార్మల్ పొజిషన్. నీస్ వంచకూడదు. ఎక్కువ స్ట్రెస్ చేయకండి. ఇది మనం రోజు ప్రాక్టీస్ చేస్తుంటే మనకు అలవాటు అవుతుంది. ఒకటే రోజులో రాదు. కమ్ టు నార్మల్ పొజిషన్. ఇవ్వకుండా తిప్పండి. తర్వాత ఎడమ వైపుకి. ఇప్పుడు మళ్ళా కుడి వైపు, ఎడమ వైపుకి, కుడి వైపుకి, ఎడమ వైపుకి. ఇప్పుడు ఉల్లాసానికి ఎంతో ఉపయోగకరమైనటువంటిది యోగా. శరీర ఆకృతి కానీ, నిర్మాణం కానీ, అలాగే మనకు ఉండేటటువంటి రుగ్మతలు కానీ, అలాగే స్ట్రెస్ కానీ, అంటే మనం ఏంటంటే అలసట చెందినప్పుడు మానసిక ఉల్లాసానికి ఎంతో ఉపయోగకరంగా ఉండేటటువంటిది యోగా. మరి ఇది సాధారణంగా చిన్నపిల్లలు చదువుతో పాటు అభ్యసించేటటువంటి పరిస్థితి. పెద్దవాళ్ళైన తర్వాత అంటే మనకు కొంతమందికి ఇబ్బందికరంగా ఉండొచ్చు యోగా చేయడం అనేటటువంటిది. కానీ యోగా తెలుసుకున్నట్లయితే దానివల్ల మనం ఎంతో లాభాలని పొందేటటువంటి, అంటే ఆరోగ్యకరంగా ఉండడానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి మనం తెలిసినటువంటి విషయమే. కాబట్టి దీన్ని మనం నిత్య జీవితంలో అవలంబించినట్లయితే ఖచ్చితంగా మనం శారీరకానికి, అంటే శారీరక పరంగా, లేదా మానసిక ఉల్లాసానికి, లేదంటే మనము మనసుని నిర్మానుష్యంగా ఉంచుకోవడానికి అన్నిటి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం అయిపోయినప్పటి కూడా మనం ఇంటి దగ్గర కూడా చేసుకోవాలి. అలాగే ఏంటంటే మన పిల్లల్ని కూడా వాళ్ళకి యోగా యొక్క ఉపయోగాల్ని చెప్పి భవిష్యత్తులో వాళ్ళు దాన్ని వినియోగించుకునే విధంగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.